గౌరవనీయులు మన జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ పద్మశ్రీ అవార్డు గ్రహీత తొలిసారిగా పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉస్మాన్ సిటీలో అడుగు పెడుతుంటే పూల జల్లుల వానలో నడిచి వచ్చిన మన అన్న మందకృష్ణన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పూల వర్షం కురిపించిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు మా అందరినీ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించేలా మమ్మల్ని చేతుబట్టి నడిపించినటువంటి మా అన్న పృథ్వీరాజ్ అన్నకు, అట్లనే వెంకటేష్ నేతన్నకు, ఇస్మాయిల్ అన్నకు, మా విఠల్బాయికి, మా వరంగల్ రవణకు, శరత్ చమార్కు, మిగతా అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా వేముల ఎల్లన్నకు, మా ఎన్వై అశోక్ అన్నకు హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఒక రెండు విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. వర్గీకరణ అయ్యిందా కాలేదా? కరెక్ట్ అయిపోరు గట్టిగా కాలేదు కదా. మరి కొంతమంది దొంగలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అయ్యింది ఇక సప్పుడే కూకోవాలి ఇంకేం పంచాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్గీకరణ సంపూర్ణంగా అయ్యిందా సోదరులారా? మీరు చదువుకున్న వాళ్ళేనా ఇట్లాంటి సంపూర్ణ వర్గీకరణ అయిందని చెప్పేవాళ్ళు? మీరు చదువుకున్నటువంటి మేధావులేనా వర్గీకరణ సంపూర్ణంగా అయింది అని చెప్పి చెప్పడానికి? మాదిగ బిడ్డల పోరాటము, ఇంతమంది అమరుల పోరాటము ఇలా మార్చి 1వ తారీఖు రోజు వీళ్ళ అమరత్వం సాక్షిగా వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ నిజాలు మాట్లాడుకోవాలి. మనం చదువుకున్న చదువు మన జాతులకు ఉపయోగపడాలి. జాతులకు ఉపయోగపడాలని చెప్పేసి ఇలా నోటి నిండా మనకు నోటికి ఏదొస్తుంది, నోరు తిరిగింది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేలా, మాదిగ జాతిని మభ్యపెట్టేలా ఉద్యమ ప్రసంగాలు చేస్తూ నిజమైన ఉద్యమం నా జాతి బిడ్డలకు వర్గీకరణ జరగబోతున్న టైంలో వెన్నుపోటుదారులాగా కొంతమంది మారడాన్ని మనము సహిద్దామా అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా సోదరులారా. సహిద్దామా? ఇది వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు కాదా? ఒకసారి ఆలోచించాలి. నిన్న మొన్ననే మాదిగ అమరవీరులకు 5 లక్షలు ప్రకటించినటువంటి సందర్భం మనం చూసినాం. ఒక మంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. 5 లక్షల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు వస్తున్నాయంటే అది ఎవరి ఘనత? ముమ్మాటికి మందకృష్ణ ఘనత. గట్టిగా చప్పట్లు కొట్టండి సోదరులారా. మందకృష్ణను తిట్టుతూ బతికిన వాళ్ళు కొంతమంది, పొగుడుతూ బతికిన వాళ్ళు కొంతమంది, మొట్టమొదటిసారిగా మందకృష్ణతో కలిసి నడిచి మీ పబ్బం గడుపుకోవడానికి బయటకు వెళ్ళి మందకృష్ణ మాదిగన్న మీద ఇలా రాలేయడానికి మీకు సిగ్గనిపిస్తలేదా కొంతమందికి అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా. దేనికోసం? సంపూర్ణ వర్గీకరణ కాకపోతే నా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక పక్కన తమ్ముళ్ళు 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నా కోసం 30 రోజులు, మన జాతి కోసం 30 రోజులు మీరు సమయం ఇవ్వలేరా అని చెప్పేసి నన్ను కానీ, మిట్టపల్లి సురేందర్ కానీ, మా వరంగల్ రవణను కానీ, మన నలిగంటి శరత్ను కానీ సాంస్కృతికంగా ఉన్నటువంటి బిడ్డలం, కవులు, కళాకారులం మమ్మల్ని అందరూ పిలుచుకొని మాట్లాడినప్పుడు 30 రోజుల సమయం ఏందన్నా మీరు అడుగుతుంటే మాకు అవమానం అనిపిస్తున్నది. వర్గీకరణ జరిగేదాకా మీ ఎమ్మటే ఉంటామని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేయడం జరిగిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. నన్ను అడిగిండ్రు కొంతమంది, నువ్వు కూడా కాంగ్రెసే కదా, అక్కడ ఒక పక్కన సమావేశాలు జరుగుతున్నాయి, మరి వెళ్ళవా అని చెప్పేసి. మరి నేను ఎంచుకున్న లక్ష్యము ఈ ఉద్యమం సంపూర్ణంగా వర్గీకరణ జరగలే కదా. నేను అన్నకు మాటించిన కదా, సంపూర్ణ వర్గీకరణ అయ్యేదాకా అన్నతో నడుస్తానని చెప్పేసి మాటించిన కదా. ఎట్లా వదిలిపెడతాం మధ్యలో? పదవుల కోసం ఆశపడి కొంతమంది కృష్ణన్ ఎంబటి సంవత్సరాలుగా తిరిగి మేధోపన్యాసం చేసిన వాళ్ళు, జాతికి మేమే న్యాయ నిర్ణేతలము, జాతి మొత్తం మా చేతిలో ఉందని చెప్పేసి అనుకున్న పడేవాళ్ళు ఇలా వెన్నుపోటుదారులుగా మారడం ఎంత అవమానకరం సోదరులారా. మనం ఒకసారి ఆలోచించాలి. ఈ జాతి క్షమించదు. 2 విషయాలు మనం గమనించాలి. వర్గీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే కంటే ముందు వర్గీకరణ ఎట్లా ప్రారంభించారు, ఎంత ఆగమేఘాల మీద ప్రారంభించారో మీరు చూసిరా? షమీం అఖ్తర్ రిపోర్ట్ రాగానే ఆగమేఘాల మీద అసెంబ్లీ పెట్టిరు, ఆగమేఘాల మీద కేబినెట్ ఆమోదం పొందింది, ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చూసిరా మీరు అందరూ? అది ఎందుకోసం జరిగింది? అది 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమానికి ఇలా తలకి ప్రభుత్వం ప్రకటన చేసింది. అది ఒక సాంస్కృతిక పోరాటం. అరే చాలా మంది వస్తారు పోతారు, తమ్ముళ్ళు
మన డప్పుల్ని, మన మూలకున్న డప్పులు లేకపోతే మన డప్పులు కొనిచ్చి మన గ్రామాల నుంచి లక్షల డప్పులతో హైదరాబాద్ లో మహారాలు నిర్వహించాలని చెప్పేసి ఆ లక్ష డప్పుల కార్యక్రమాన్ని తలపెట్టిన మందకృష్ణులకు సల్యూట్ చేసుకుంటూ ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం సోదరులారా. సంపూర్ణ వర్గీకరణ అయ్యాక అన్నతో నిలబడతామని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది. ఆ ప్రకటన వచ్చేదాకా కేవలం మాల సోదరులు మాత్రమే కొంతమంది, అది కూడా నేను మొత్తం మాల జాత అనట్లే, కొంతమంది మాల సోదరులు మాత్రమే మందకృష్ణులను ఎట్లా పడితే అట్లా తిట్టిరు. చూసిరు కదా, గమనించినాం కదా. అవునా, నిజమేనా? ప్రకటన వచ్చినాక ఎవరు తిడుతురు చూడరు ఒకసారి. ప్రకటన రాకముందు మాల సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది మందకృష్ణులను తిడితే ప్రకటన వచ్చి 9% అంటే 9% కాదు, నా జాతికే కాదు, ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్న అన్ని ఉపకులాలకు, నా నేత కాని సామాజిక వర్గంతో సహా అన్ని ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి మందకృష్ణ నా ముందు వరుసలో నిలబడితే ఇలా విమర్శిస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచిద్దాం సోదరులారా. అందుకే నేను అంటా ఉన్నా, మాదిగ జాతిలో పుట్టి సంపూర్ణ వర్గీకరణ కోసము అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఓ పక్కన మందకృష్ణ మాదిగన్న, ఈ మాదిగల పెద్దన్న ఓ పక్కన తనలాడుతూ ఉంటే ఇలా వర్గీకరణ 9% అని చెప్పేసి అక్కడికే సంపూర్ణమైందని చెప్పేసి మందకృష్ణన్న మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కేవలం మాదిగలు మాత్రమే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది మాదిగలు మీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు సిగ్గు అనిపిస్తలేదా మందకృష్ణను వ్యతిరేకంగా మాట్లాడడానికి? మాదిగల కోసము, మాదిగ జాతి కోసము, ఉపకులాల కోసము సర్వం త్యాగం చేసి 30 సంవత్సరాల తన జీవితాన్ని పనంగా పెట్టి మన కోసం తిరుగుతూ ఉన్నాడు. చదువుకున్న జ్ఞానం ఇదేనా? మొదటి దశలో సోదరులారా మనం ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తుంది. మొదటి దశలో మందకృష్ణ వెంట తిరిగిన వాళ్ళు ఎవరో తెలుసా? చదువుకొని మన అమాయకమైన తల్లిదండ్రులు తిరిగారు. వర్గీకరణ జరిగితే ఏమొస్తారో చదువుకొని తల్లిదండ్రులకి ఏమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నా లబ్ధి పొందే వాళ్ళేనా? చదువుకున్న బిడ్డలకే, నా బిడ్డలకు, నా కొడుకుల బిడ్డలకు న్యాయం జరుగుతుంది, వర్గీకరణ జరుగుతుంది అని చెప్పేసి చదువుకొని మన తల్లిదండ్రులు అన్న వెంట ఆ రోజు నడిచిండ్రు. మరి చదువుకున్న ఇవాళ మనలాంటి వాళ్ళను ఇలా అన్న వెంబటి నడవాల్సిన అవసరం ఉన్నది కదా. నిజంగా వర్గీకరణ జరిగితే నిజమైన న్యాయం జరగాల్సింది ఇలా విద్యార్థులకు, ఉద్యోగులకే కదా. చదువుకుని అమాయకులకి ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి ఈ చదువుకున్న మేధావి వర్గంగా మనము మందకృష్ణ అడుగుల్లో అడుగై ముందుకు వెళ్దామా, లేదా అడుగులు తడబడుతూ ఎదురు తిరిగి అన్నకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ, లేదా అన్నకు ఎదురుగా మాట్లాడుతూ ఇంకేం చేసామని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడదామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మాట్లాడుతున్న వాళ్ళు నేను ఇలా బరాబర్ చెప్తా ఉన్నా, మాదిగ జాతిలో పుట్టి సంపూర్ణ వర్గీకరణ జరగక ముందే జరిగిందంటూ చెప్పేవాళ్ళు మాదిగ ద్రోహులే, మాదిగ ఉపకుల ద్రోహులే, ఈ వర్గీకరణ వ్యతిరేకులు అని చెప్పేసి వాళ్ళు మాదిగలనే సరే వర్గీకరణ వ్యతిరేకులు అని చెప్పేసి నేను ప్రకటిస్తా ఉన్నాను సోదరులారా. వాళ్ళందరూ కూడా వర్గీకరణ వ్యతిరేకంగా గట్టిగా చప్పలతో అమలుచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేనికోసం? మీ మేధావితనం. న్యాయం కోసం ఆ పక్కన పోరాటం ఇంకా సంపూర్ణంగా జరగలేదని చెప్పేసి కొట్లాడుతూ ఉంటే రోజు ఒక సంఘం వచ్చి అన్నను కలుస్తా ఉన్నారు. ఒలియదాసర్లు, మాలదాసర్లు, బొడిగ జంగలు, ప్రతి ఉపకులం వచ్చి అన్నను కలుస్తా ఉన్నారు. అన్నా మేము వాళ్ళతో ఉండలేమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా వాళ్ళు పోషించిన పాత్రనే నేడు మీరు పోషిస్తూ ఉంటే మన అర్థం ఉన్నదా మీ జ్ఞానానికి అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా నిలబడేది. తెలంగాణ ఉద్యమంలో కూడా గట్టిగా నిలబడ్డాం. అందుకనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనందరికి కూడా తెలుసు. 1200 మంది బిడ్డల్ని పైగా కోల్పోయినాం మనం. ఇలా ఇక్కడ మాదిగ అమరవీరులను చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది బిడ్డలు మాదిగ అమరులు చనిపోయారు. మనకు గుర్తుండాలి, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా సంతోష్ అనే బిడ్డ, ఒక మాదిగ బిడ్డ ఆ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా మాదిగలది కీలక పాత్ర అని చెప్పేసి గుర్తు చేస్తున్న సోదరురా. మన మాదిగ సామాజిక వర్గం లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ఇంత బలపడేదా, ఈ రాష్ట్రం వచ్చేదా గుర్తు చేసుకోవాలి. అందుకనే ఎవరైనా సరే సంపూర్ణ వర్గీకరణ జరగకముందే జరిగినట్లుగా ప్రకటిస్తూ సిగ్గు లేకుండా మందకృష్ణపై విమర్శల మాటలు, ప్రశ్నలు కురిపిస్తున్న వాళ్ళందరినీ కూడా మనము విద్యావంతులుగా వాళ్ళ విమర్శలను తిప్పుకొట్టి మందకృష్ణ వెంట మనందరం గట్టిగా నిలబడాల్సిన అవసరం లేదని నేను గుర్తు చేస్తా ఉన్నాను సోదరులు. మనందరం కూడా గట్టి నిలబడాలి. లక్ష డప్పుల 1000 గొంతుల కార్యక్రమం ఆగిపోయింది, అయ్యో నడిస్తే బాగుంటుండే అని చెప్పేసి చాలా మంది గ్రామాలలో అనుకున్నారు. డప్పులు కూడా కొనిపెట్టుకున్నారు.
అన్నను అడుగుతా ఉన్నారు, అన్న ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి. అన్న మొన్ననే ప్రెస్ మీట్లో ప్రకటించిన ఆల్రెడీ. ఏమన్నాడు? అది రద్దు చేయలే, వాయిదా పడ్డది. అంటే మేము చేయాల్సిన యుద్ధము మాకు గనక సమన్యాయం జరగకపోతే, ఈ వర్గీకరణలో సరైన న్యాయం జరగకపోతే మా డప్పు ఊకోదు, అది కేవలం గుంజ మీద అలిగేస్తున్నది. ఒక్కసారి జబ్బకెక్కిందా మళ్ళీ 1,00,000 డప్పుల మొత్తం హైదరాబాద్ నగరంలో ఉంటాయని చెప్పేసి గుర్తు చేసిన గట్టిగా మనందరం కూడా చప్పట్లతోటి ఆ 1,00,000 డప్పుల కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వామి కావాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే సోదరులారా, అన్న తీసుకున్నటువంటి నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ప్రభుత్వాలు ఉట్టిగానే దిగిరావు. తెలంగాణ ఉట్టిగానే వచ్చిందా? వర్గీకరణ ఉట్టిగానే వచ్చిందా అంటే ఉట్టిగానే రాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది. ఆ కఠోర శ్రమలో ప్రధాన భూమిక తన జీవితాన్ని పరంగా పెట్టిన మందకృష్ణన్నకు మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అన్న రుణం తీర్చుకోవడానికి మన జన్మలు సరిపో అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. అది మందకృష్ణన్న యొక్క పోరాట ఫలితము ఇంకా పూర్తి కాలే కాబట్టి విద్యార్థులుగా మనందరం కూడా సంపూర్ణ వర్గీకరణ అయ్యేదాకా మనమందరం కూడా అన్నతో పాటు నడిచి ఉండాల్సిన అవసరం ఉన్నదిగా గుర్తు చేస్తూ, అట్లే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకత్వానికి మిగతా విద్యార్థి సంఘాల నాయకులు కూడా అండగా నిలబడి జరగబోయే కార్యక్రమాలకు కూడా మీ మద్దతు సంపూర్ణంగా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం. థ్యాంక్ యూ.